వాగు గట్టిగా వస్తుంది మీరు వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఎవరైనా హెచ్చరించిల్లా మీకు? హెచ్చరియలేదండి. హెచ్చరియలేదు. ఎవరు హెచ్చరియలేదు. ఆ, ఎవరు హెచ్చరియలేదు. అంతా పోయినాయి. ఇంట్లో ₹1,00,000 పోయినాయి, 2 బీరువాలు పోయినాయి, 2 ఫ్రిడ్జ్లు పోయినాయి, 2 కూలర్లు పోయినాయి, ఉమ్, డబుల్ కాడ్ మంచం పోయింది, ఉమ్, 3 కరెంటు వైర్లు పోయినాయి, మీటర్లు పోయినాయి, 3 మీటర్లు, ఉమ్, 4 క్వింటాల బియ్యం పోయినాయి, ఉమ్. అన్నీ పోయినాయి నాయన. ఏమి లేవు నాయన, మాకేమి లేవు నాయన. ఎక్కడ తింటున్నారమ్మా? అన్నం తిన్నారా? అన్నం తిన్నారా? అన్నం పొట్లాలు తెస్తారు నాయన. ఆ, ఆ. ఆ పొట్లాలతోనే వచ్చిల్లా బతుకుతాను. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేమన్నా పరామర్శించిల్లా మిమ్మల్ని? ఎవరు పర్మించలేదు, ఎవరు అధికారులు ఎవరు రాలేదండి. రాలేదు. ఎవరు రాలేదు, ఒక్కళ్ళు రాలేదు, ఆ, ఓకే ఓకే. ఆ. ఎవరు రాలేదండి. ఉమ్. ఎట్ట అయిపోతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చి నిన్న 10,000 రూపాయలు ప్రకటించండి. మీకు సరిపోతాయమ్మా 10,000 రూపాయలు? ఎట్లా సరిపోతాయండి, ఎట్లా సరిపోతాయి నాయన? ఉమ్, ఎన్ని 4 లక్షలు 5 లక్షలు నష్టం వచ్చింది నాయన. మేము ఎట్ట బతకాల? ఉమ్. ఆ, ఆ. ఒక మాయ 6 క్వింటాల బియ్యం, బీరువాలు, బంగారం అంతా ఇంట్లోనే వదిలిపెట్టిపోయినాం. ఇంత కట్టు బట్టలతో పోయినాం మేమైతే ఉమ్. బయటికి. అంటే నీళ్ళు వచ్చుడుతోటే? నీళ్ళు వచ్చి ఇక్కడ ఇంత లోతు నీళ్ళలోంచి వెళ్ళిపోయినాం మేము. రావనుకున్నాం, ఇంతకన్నా ప్రమాదంగా ఎప్పుడు రాలేదుగా, రావనుకున్నాం. అంటే మీ కాలనీ సీసీ బీరువా రోడ్ ఇదంతా? సిసి రోడ్డే. ఆ, బీరువాలు, గీరువాలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, ఆ. అసలు ఒక్క వస్తువు కూడా లేదు. చూడండి మా ఇంట్లో పోయి అన్ని కొట్టుకొని పోయినాయి. ఉమ్, కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు ఇప్పుడు మాకు. ఉమ్. ఒక్క చీర మీదనే 3-4 రోజుల నుంచి ఉంటున్నాం. అంటే ఇదే చీర 4 రోజుల నుంచి ఉంటున్నాం. స్నానాలు కూడా లేవు, తాగటానికి నీళ్ళే లేవు అసలు. ఒక్క అధికారైనా వచ్చి ఇట్లా ఏంది అసలు అని మందలిచ్చి గిన్నె మంచి నీళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మమ్మల్ని ఎవరైనా. ఏం చేసాం? వాగు దగ్గర కట్టుకున్నారు కదా, మీకు ఇట్లా ప్రమాదం ఎప్పుడన్నా ప్రమాదం ఉంటుందని మీకు ఇంతగానో లేదు. వచ్చింది 2-3 సార్లు. కొద్దిగా మామూలు సెల్ఫ్ల వరకు వచ్చేది, వెనక తిరిగిపోయి చిన్న చిన్న వస్తువులు ఖరాబ్ అయితే ఇంత బాధపడపోయేది, పోతే పోయినాయి అనుకునేది. కానీ ఇంతగానో ఇంత ప్రమాదంగా 2 స్టేలు మునిగేటట్టు అసలు ఎప్పుడు రాలేదు. నెలలో మేము ఎప్పుడు చూడలేదు వచ్చి ఇన్ని సంవత్సరాలలో. నిన్న మీ మంత్రులు వచ్చింది కదా ఇక్కడికి, ఏమని చెప్పిపోయి ఏమని హామీ ఏమీ లేదు. వాళ్ళు ఈ ఏరియాకి రాలే, అక్కడ మెయిన్ రోడ్డుకి వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోయారు. మేము ఇక్కడ బురద ఎత్తిపోసుకోవడమే సరిపోయింది. మేము ఎవరం పోయినా వాళ్ళు ఇక్కడ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు మీకు? లేదు, ఇన్ఫర్మేషన్ కాదు కదా. 4 గంటలకి ఇక్కడికి 2వ మెట్టు ఎక్కినాయి మాకు. గంటలోనే పెరిగేసింది మొత్తం. కనీసం కాగితాలు, ఇంటి డాక్యుమెంట్స్, ఏది బంగారం డబ్బులు తీసుకునే పరిస్థితిలో కూడా లేము మేము. ఏది తీసుకునే పరిస్థితిలో లేము. అన్ని పోయినాయి, వరదలకు అన్ని పోయినాయి. ఇంకేం చేస్తాం మేము? చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి మీరు ఎగ్జిట్ అయిపోయారు కదా, ఎక్కడ ఎగ్జిట్ అయిపోయారు? చుట్టాలు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినాం. చుట్టాలు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి ప్రాణాలతోనే బయటికి పోయినాం అంతే. అంతకు మించి ఇక్కడ నుంచి ఏమీ లేదు. తీసుకుపోయి వచ్చి చూసే వరకు మొత్తం కొట్టుకుపోయినాయి, ఏం లేదు అన్ని. అసలు ఇంట్లో ఏమీ లేవు. 6 క్వింటాల బియ్యం మొత్తం పాడైపోయినాయి, ఇక్కడే ఉన్నాయి. ఇంకా బారబయటానికి కూడా మాకు ఓపిక లేవు. కొనుక్కోవటమే, ఏం చేస్తాం? కొనుక్కోవడమే. దాదాపు ఇంటికి 6 లక్షలు నష్టం. ఇల్లు రేకులు ఉన్న వాళ్ళకైతే ఇల్లు నష్టం. ఇల్లు నష్టం, వాళ్ళకి అన్ని కొట్టుకొని పోయినాయి. అంటే ఒక్కొక్క ఇంట్లో 10 నుండి 5 లక్షల వరకు మొత్తం నష్టపరిహారం. బంగారం గింగారం వేసుకుంటే 10 లక్షలు ఈజీగా నష్టం. బంగారం కూడా కొట్టుకుపోయినాయి. మరి అన్ని డబ్బాలలో పెట్టుకుంటాం, బీరువాళ్ళలో బీరువాలే పోయినాయి, బీరువాలే లేచిపోయినాయి తాకిడికి. బట్టలు గిట్టలు అన్ని, అసలు డాక్యుమెంట్స్, ఇంటి డాక్యుమెంట్స్ కూడా పోయినాయి. ఇంకేం చేస్తాం? ఎవరికి చెప్తాం మేము? అధికారులు వచ్చారు, ఏం చూసారో వాళ్ళు మెయిన్ రోడ్డు మీద చూసారు, వెళ్ళిపోయారు. లోపల వచ్చి ఇట్లా చూడలేదు, వచ్చిన వాళ్ళే రాలేదు. ఇంతవరకు ఒక గిద్దెడు బియ్యం ఇచ్చినోడు కూడా లేడు ఎవడు, ఏ అధికారి వచ్చి. ఓట్లప్పుడు మాత్రం తిరిగి కావాలని రేవంత్ రెడ్డి అన్నని గెలిపించిన. ఏం చేసిండు ఆయన? వచ్చిండు, ఆ మెయిన్ రోడ్డు మీద దండాలు పెట్టుకుంటూ పోయిండు. ఆయన దండాలు పెడితే తిరిగి వస్తాయా పోయిన మాకు? ఆయన చేసింది కనీసం ఏందమ్మా మీ పరిస్థితి ఏందమ్మా అనే వచ్చి ఒక్కలనైనా మందలు ఇచ్చినోడు లేడు. 4 రోజుల నుండి ఎక్కడ తింటున్నారమ్మా మీరు? 4 రోజులు చుట్టాలలో పోయినాం, రాత్రినే వచ్చినాం. పొద్దున మాత్రం ఎవరో టిఫిన్లు పంపారు. ఎవరు పంపారో ఇక మా మగోళ్ళు తీసుకొచ్చారు అంతే. ఇంతవరకు అసలు వచ్చిన వాళ్ళు లేరు, ఏం పోయినాయి ఏమని కూడా ఎవరు చూసేటోళ్ళు లేరు, మమ్మల్ని మందలిచ్చేటోళ్ళు లేరు. అంత ఆగమైపోయింది నాయన. వచ్చిలా ఎవరన్నా? ఎవరు రాలేదండి. ఇక్కడ పార్టీ అధికారులు కానీ ఎవరు రాలేదు? ఒక్కరు రాలేదు, ఎవరు రాలేదు. ఏమంటున్నారు? ఏమంటారు? ఇట్లా జరిగింది అన్నట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? వాళ్ళు రావట్లేదు, ఎవరు రాలేదు, ఒక్కరు కూడా రాలేదు, చూసుకోవట్లేదు. మేమే పోయినాం నీళ్ళు వస్తా అంటే, నీళ్ళ పడి మేమే పోయినాం మునుక్కుంటా. ఒక్కరు కూడా వచ్చిన దిక్కు లేదు. అంటే వర్షం వచ్చినప్పుడు మీరు
ఇక్కడ నుండి వెళ్ళిపోయిల్లు వెళ్ళిపోయినాం మేము అన్ని నీళ్ళ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిల్లు. అన్నిటి పెట్టి అంటే వెళ్ళిపోయినాం. ఎవరు చెప్పలేదా మీకు? కట్టు బట్టలతోనే ఎవ్వరు చెప్పలే మాకు. ఇట్లా వాన వస్తుంది బయటకు వెళ్ళరు అని ఎవ్వరు మాట్లాడలే, ఎవ్వరు చెప్పలే మాకు. ఎవరు చెప్పలేదు. మేమైతే కట్టు బట్టలతోనే బయటకు వెళ్ళినాం. మేము తాళాలు అన్ని వదిలిపెట్టి వెళ్ళినాం. మేమే ఉమ్, ఒక్క తాళాలు తలుపులు అన్ని చేసి పోయినాయి, అన్ని పోయినాయి. ఉమ్, బీరువా, టీవీ, కూలరు, ఫ్రిడ్జ్ ఉమ్. ఏమీ లేవు. ఎక్కడనే ఉన్నాయి బురదల, కనీసం తినడానికన్నా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. ఈ ఎక్కడ రోజు తింటున్నారు? వరకు ఎక్కడ తింటున్నారు? ఎవరు పెడుతున్నారు? ఎవరు పెట్టలే, కొనుక్కొచ్చుకొని తింటాను. పార్సిల్ కొనుక్కొచ్చుకొని తింటాను. ఆ, ఎవరు పెట్టట్లేదు. ఒక్క ముద్ద బువ్వ ఎవరు పెట్టట్లే, ఏ టిఫిన్లు రావట్లే, ఏం రావట్లేదు మాకు. ఉమ్, ఇటు అవుతుంది మమ్మల్ని. ఉమ్. ఇటు నిన్న ఇక్కడ చేస్తారు. వచ్చిల్లు కదా వాళ్ళు మంత్రులు రాలేదండి. ఇక్కడ ఉన్న మా బజార్కి అయితే ఎవ్వరు రాలే, ఏ మంత్రులు రాలే, ఎవ్వరు రాలేదు మా బజార్కి. 10,000 ప్రకటించిల్లట. ఒక కుటుంబానికి నష్టపరిహారం 10,000 ప్రకటించి సరిపోతాయమ్మా? 10,000 సామాన్లు 10,000 పోయిందా? సరిపోతాయా అండి? ఆ, 10,000 సరిపోతాయా? ఆ, 10,000 దేనికి వస్తాయండి? మా పనిముట్లకు దేనికి వస్తాయి 10,000? ఒక కూలర్ అవుతుంది 10,000. ఉమ్. కూలరే 10,000 అవుతుంది. కనీసం ఇక్కడ వచ్చినట్టు మీకు తెలుసా తెలియదా? తెలుసు. రాలేదు, ఒక్కళ్ళు కూడా రాలేదు మా బజార్కి. ఉమ్, మాట్లాడలేదు ఒక్కళ్ళు కూడా. ఉమ్. అక్కడ నుండి అటు వెళ్ళిపోయిల్లు. అటే వెళ్ళిపోయారు. రోడ్డు మీద ఏడ మాట్లాడకుండా అటే వెళ్ళిపోయారు. ఇటు ఎవరు వచ్చిన రాలే. ఉమ్. ఆ